పండు 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 ఎర్ర పండు పేరు ఎర్ర రంగు నుండు బుజ్జి పండు పడ్డింది టప్ గేరు. ఈ పాట మాకు వచ్చు, గరానా మొగుడు బొమ్మలోది. అది సరే గాని ఉన్నట్టుండి ఈ పాట ఎందుకు పాడతారా? అరే ఈ బొమ్మలో హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు కదా. హీరోయిన్ ఎవరు? నగ్మ. ఇప్పుడు మన చిరంజీవి గారు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి రథసారథిగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఓహో అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి నగ్మ గారు ఏం చేస్తున్నారు? ఆవిడ ఏం చేస్తున్నారు నాకెలా తెలుస్తుందిరా? నీకైనా టచ్ లో ఉన్నారా? ఆవిడ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. అప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ నిమిత్తం మేరట్ లో మన చిరంజీవి గారి లాగా ప్రచారం చేస్తే కాంగ్రెస్ ని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అరే పండు 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 ఎర్ర పండు అంటూ వీళ్ళిద్దరూ రొమాంటిక్ గా డ్యూట్లు పడుకోక వీళ్ళకి కష్టాలు ఎందుకంట? మన హీరోయిన్ ప్రియామణి పడిందంట. ఇలాగే చెప్తున్నారు. తీరా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగిన దాకా ఉండే అబ్బాయి నేను లవ్ పడలేదని చెప్తాను. ఊళ్ళో చెప్పిన మాటలు కదా, డైరెక్ట్ గా ఆవిడే చెప్పింది నేను ప్రస్తుతం ప్రేమలో ఉన్నాను, ప్రేమలో పడ్డానని. అవునా? మరి అయితే బోర్డు ఎవరంట? అది మాత్రం చెప్పలేదు, సీక్రెట్ గా పెట్టింది. అయ్యే వదిలే, ప్రస్తుతం మంచి పాపులారిటీలో ఉన్న డైరెక్టర్, పాపులారిటీ ఉన్న హీరోను అయి ఉంటాడా? కాదా, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అంట. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ? అబ్బబ్బబ్బా, తెలివైన పిల్ల కదా, మంచి నిర్ణయం తీసుకుంది. అది సరేగానే ఇంతకీ పెళ్లి ఎప్పుడంట? పెళ్లి అంటే ఓ 2 ఏళ్ళ తర్వాత చేసుకుంటారు. యా అంటే ఇప్పుడు ఆ పిల్లకి 29 ఏళ్ళు అంటారా, 31 సంవత్సరం వచ్చాక చేసుకుంటది. 2 ఏళ్ళు మట్టి గ్యాప్ అంట. ఇప్పుడు ఆ పిల్లకి 29 ఏళ్ళ? నిజమే? ఆ పిల్ల చెప్పింది అంటావు కదా, నిజమే ఉంటది. అంటే ఇక్కడి నుంచి 2 ఏళ్ళు గ్యాప్ అంటే 31లో చేసుకుంటదా? 31 ఏళ్ళు వచ్చినప్పుడు చేసుకుంటే ఏమైనా కలిసి వస్తుందని జాతకుడు ఎవడని చెప్పాడా? ఇప్పుడు ప్రేమలో పడింది కదా, ప్రేమ అనేది చాలా దివ్యమైన అనుభూతి. అది ఆస్వాదిస్తే కానీ దాని గురించి తెలియదు. అంత గొప్ప అనుభూతిని 2 సంవత్సరాలు అనుభవించిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆ పిల్ల. చెప్పినవన్నీ బాగానే ఉన్నా గానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోజులు బాగాలే కదా. అదే అవకాశం వచ్చినప్పుడు అటకెక్కేయాలి. ఏదేమైనా ఆలిస్తాం అమృతం ఇష్టం అన్నారండి. ఇప్పుడు మన హీరోయిన్ సమంత ఉంది కదా, ఉంది కదా. ఈ సమంతనే మన పాత హీరోయిన్ జ్యోతి గారు ఉన్నారు కదా, చంద్రముఖి. ఆవిడ వచ్చి మన లొకేషన్ లో వార్నింగ్ ఇచ్చేయారంటరా. ఇదేట్రా? ఆవిడ దారిని ఆవిడ హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చుంది కదా. ఈవిడేమో హీరోయిన్ గా మంచి బిజీగా ఉంది. ఆవిడ వచ్చి ఈవిడికి వార్నింగ్ ఇవ్వడం పెట్టి నువ్వు కంగారు పడిపోతావు. చెప్పు. ఇప్పుడు మన సమంత అంజాన్ అనే సినిమా ఉంది సూర్యది. సూర్య హీరో, సమంత హీరోయిన్. కలిసి చేస్తున్నారు కదా. ఇంక కలిసి చేస్తున్నప్పుడు కొంచెం మరి మంచి సీన్లు అద్భుతంగా చేస్తా ఉంటారు, డిస్కషన్స్ ఉంటాయి కదా. ఈ షార్ట్ గ్యాప్ లో చిన్న చిన్న డిస్కషన్ లో ఆ డిస్కషన్ అంతా కొంచెం ఎక్కువయ్యి భోజనం టైంలో కూడా కొంచెం సరదాగా మాడుకుంటున్నారు. అదే సీన్ల గురించి డిస్కషన్ అని చెప్తున్నావు కదా. దేని గురించి డిస్కషన్ మనకు తెలియదు. డిస్కషన్ ఎక్కువ అవడం తోటి యూనిట్ లో లొకేషన్ లో మిగతా వాళ్ళందరూ కూడా డిస్కషన్ మొదలెట్టారంట. ఈ డిస్కషన్ ఏమైంది జ్యోతి గారు తెలిసింది. ఆవిడ వచ్చి యూనిట్ వాళ్ళందరితో డిస్కషన్ ఎట్టి మ్యాటర్ తెలుసుకుని సామంతను పక్కకి కాగేసి, అమ్మాయి ఇదేం బాగాలేదు, గ్యాప్ ఉండు, వచ్చావా షూటింగ్ చేసుకున్నావా వెళ్ళావన్నట్టు ఉండాలి, మా ఆయనతో ఎక్కువ మాట్లాడే తాడ తీసేస్తానని చెప్పింది. దాంతో సామంత అప్పటి నుంచి అంటి ముట్టినట్టు ఉంటుందని సూర్య గారితో. సూర్య గారు ఏమో కొంచెం పాపం సూర్య. అదేరా ఇప్పుడు సినిమా షూటింగ్ అన్నాక గ్యాప్ దొరికినప్పుడు అలా సీన్ గురించి డిస్కషన్ మంచి చెట్లు మాట్లాడుకుంటారు. ఇంకా ఎక్కువ గ్యాప్ దొరికింది అనుకో కుసింత కష్టం సుఖం మాట్లాడుకుంటారు. చెప్పండి ఇప్పటిదానికి ఆవిడ వచ్చి వార్నింగ్ ఇచ్చేయాలంటే వైపు కదరా. ఆహా, ఒకప్పుడు మరి ఈవిడ కూడా ఇలాగే, అదే జ్యోతిక గారు కూడా ఇలాగే కష్టం సుఖం మంచి చెడ్డ సూర్య గారితో మాట్లాడబట్టే ఇవాళ వైఫ్ ఆఫ్ సూర్య అయ్యింది కదా. అలాగంటవా? కుసింత జ్యోతిక గారు మరి సూర్య గారు మనసు అర్థం చేసుకోవాలి.